మీకు విజ్ఞప్తి చేస్తాను దేశం అలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ని అన్ని విషయాలు చెప్పారు. నేను ఇంక దానికి జోరుపోను. విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ప్రాజెక్ట్ ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే అన్ని కంప్లీట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే సంవత్సరం పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన దేశ చింతలపూడి, ఇది కూడా మీరు ఒకసారి చూస్తే ఆ చింతలపూడిని కూడా ఎక్కడికక్కడ మొత్తం వదిలేసి ఎన్జిటికి పోతే కనీసం అప్పీల్ చేయకుండా మాట్లాడకుండా చేస్తే వదిలేశారు. దాన్ని కూడా ఫాలో అప్ చేశాం. చింతలపూడిని పూర్తి చేస్తాం. అది పూర్తి చేస్తే ఏదైతే అప్లాండ్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి కానీ కృష్ణా కానీ ఈ పక్క అంతా కూడా మొత్తం బాగుపడే పరిస్థితి వస్తుంది. ఏలూరు జిల్లా నుంచి అది కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ఇప్పటి వరకు రాష్ట్రం అంతా మీరు చూసినప్పుడు ఓసారి ఎవ్రీడే నేను లెక్కలు చూసుకుంటా ఉంటాను అధ్యక్ష. ఈరోజు మేము అవేర్ ఒకటి పెట్టాం. అందులో మీరు చూస్తే మన రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు మేజర్ మీడియం మైన్ ఇరిగేషన్ చూస్తే 1312 టీఎంసీ నీళ్లు పెట్టే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా 60.46% రిజర్వాయర్లు నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయంటే దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 793.66 టీఎంసీ నీళ్లు ఈ రోజు కూడా నిల్వలు ఉండే పరిస్థితి ఉంది. ఆ విధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రాబోయే సంవత్సరం కొన్ని అలార్మింగ్ న్యూస్ కూడా వస్తుంది. వర్షపాతం తగ్గచ్చని. అందుకే నేను మా రామానాయుడు గారు ఇప్పుడే చెప్పారు. నేను చాలా స్పష్టంగా ముందుగానే పంటలేమన్నాం. మే 15వ తారీఖున డేట్ ఇస్తున్నారు. వాళ్ళకి నీళ్లు ఇస్తాం. మీరందరూ కూడా ఎమ్మెల్యేలు మీ పరిధిలో ఎక్కడైతే పంటలు వేయాలో ఆ పంటలని ముందేసి రెయినీ సీజన్లోనే వచ్చేట్టుగా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం